అందరికీ నమస్తే. శ్రీకాంత్ ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో హైదరాబాద్కి అన్నీ ఉన్నాయి, కానీ హైదరాబాద్కి సముద్రం లేదు. నేను సముద్రం తీసుకొస్తా అని హామీ ఇస్తాడు. అసలు ఆ సినిమా చూసిన వాళ్ళు, ఆ క్లిప్ చూసిన వాళ్ళు చాలామంది నిజంగానే రాజకీయ నాయకులు ఇట్లాంటి హామీలు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఏది పడితే అది చేస్తున్నారు, అది ఏది పడితే అది చెప్తున్నారు అని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకటి మనకు తెలుసు, ఆల్రెడీ శంషాబాద్ దగ్గర ఒక బీచ్ ఏర్పాటు చేయబోతున్నారు 35 ఎకరాలలో అనే విషయం అందరికి తెలిసిపోయింది. దానికి సంబంధించిన గిడ్లో ఏదో అవుతున్నాయి, ఏదో అవుతుందేమో. అక్కడ బీచ్, హైదరాబాద్లో ఒక బీచ్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. దాన్ని చూసే, ఆ వార్తను చూసి చాలామంది ముక్కుని వేలేసుకున్నారు, అయ్యో అవునా అని. కానీ ఇంకా కొన్ని విపరీతమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారు. కొన్ని తన సొంత ఊరు కొండారెడ్డిపల్లి కోసం 220 కోట్ల నిధుల కేటాయింపుతోన అక్కడ డెవలప్మెంట్ అని ఒకటి తీసుకున్నారు. తర్వాత ఇంకొక స్పెషల్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి కల్వకుర్తి కొండారెడ్డిపల్లి నుంచి గుంటూరు మాచర్లకు ట్రైన్ కోసం జూలైలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆయనకు ఆల్రెడీ వినతి పత్రం ఇచ్చిరంట. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. అసలు కొండారెడ్డిపల్లి ప్రజలే చాలా పరిశాన్ అవుతున్నారు, మా ఊరిని ఏం చేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డి. అసలు వాళ్ళ సొంత మండలం ఒంగూరు మండలం, కొండారెడ్డిపల్లి అనేది విలేజ్, మండల కేంద్రం కాదు. ఒంగూరు అనేది మండలం. అసలు ఒంగూరేమో అన్ని పాడుబడిన స్కూళ్ళు, పాడుబడిన బ్యాంకు, పాడుబడిన పోలీస్ స్టేషన్ ఒంగూరులో ఉంటుంది. కొండారెడ్డిపల్లినేమో 60 ఫీట్ల రోడ్డు, హైవే నుంచి 4 ఫీట్ల 4 లైన్ రోడ్డు, ఇంటికి సోలార్ పలకలు, తర్వాత ఇంటికి సోలార్ కుక్కర్లు, ఇవన్నీ పంపిణీ జరుగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అన్ని విషయాల మీద మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణ మొత్తం డెవలప్మెంట్ లేక అయిపోయింది. తెలంగాణలో 12,600 విలేజ్లు ఉన్నాయి. 12,600 విలేజ్లో 12,559 విలేజ్లు వాళ్ళ సొంత మండలంతో పాటు అన్నీ అభివృద్ధి ఆగిపోయినాయి ఈ లాస్ట్ 21 మంత్స్ నుంచి. కానీ కొండారెడ్డిపల్లి మాత్రమే దగదగా మండిపోతుంది. నిజానికి మనం కుళ్ళుబడాల్సిన అవసరమేం లేదు, కానీ రాష్ట్రం అంతా కనీసం అందులో సగమైన చేయాలి. కనీసం మా ఊరికి రోడ్డు ఉండాలి, మాకున్న రోడ్డుకు బొక్కలు బుడవాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ కోసం ఈ వార్త షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చూపిస్తున్న పిక్చర్ ఇదేంటంటే రైల్వే లైన్ రాబోతుందంట. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను జూలైలో కలిసి మా ఊరికి ట్రైన్ కావాలని చెప్పేసి అడిగినాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయేదేమో, నేను జనాల కోసం పోతున్నా, రాష్ట్రం కోసం పోతున్నా, ఎందుకోసం మీరు 54 సార్లు ఎందుకు పోయింది మీరు అంటే, నేను 54 సార్లు పోతున్నది జనం కోసమే, 54 సార్లు పోతున్నది రాష్ట్రం కోసమే, నేను రాష్ట్ర ప్రజల మేలు జరగాలని పోతున్నా అంటున్నారు. చూస్తే ఇట్లాంటివి బయటకు వస్తలేవు. అప్పుడప్పుడు చాలా రహస్యంగా ఈయన ఇచ్చిన వినతి పత్రాలు, లేకపోతే ఈయన కోరికలు, ఈయన డిమాండ్లు, ఇంకా ఏమేమి ఉన్నావో ఒక్కొక్కటి కొన్ని బయటకు వస్తున్నాయి, అన్నీ బయటకు వస్తలేవు. ఇప్పుడు ఇది బయటకు వచ్చింది. ఏంటంటే కల్వకుర్తి నుంచి కొండారెడ్డిపల్లె, తర్వాత వంగూరు, కందుకూరు, ఇటు దేవరకొండ, మల్లెపల్లి, పెద్ద అడిసర్లపల్లి, చలకుర్తి నుంచి నెల్లికలు, విజయపురి, కొత్తూరు, మాచర్లకు తీసుకుపోతారంట. నిజానికి జడ్చర్ల నుంచి మాచర్లకు ట్రైన్స్ ఉన్నాయి. మాచర్ల ఒక బిజినెస్ సెంటర్. జడ్చర్ల మనకు హైవే ఉంటుంది కదా, జడ్చర్ల బాదేపల్లి రైల్వే స్టేషన్, అక్కడ నుంచి మాచర్లకు ట్రైన్స్ ఉంటాయి. డైలీ 2 or 3 ట్రైన్స్ ఉంటాయి. పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈయన కొండారెడ్డిపల్లికి వెళ్ళి తీసుకుపోవాలనేది ఇక్కడ విపరీతమైన కోరికలాగా కనిపిస్తుంది. ఎందుకంటే కొండారెడ్డిపల్లి మీదుగా, కొండారెడ్డిపల్లిలో 1900 మంది జనం ఉంటారు. దానిలో చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, సగం మంది కూడా ఉండరు. మనం ఈ దసరా పండుగకు మొన్న పోయిండు, అంతకుముందు కూడా పోయిండు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఊరికి, సొంత ఊరికి పోయిండు. పోతే ఆ ఊరోళ్ళు 60 మంది ఉంటారు, పోలీసులు 600 మంది ఉంటారు. ఈయన కూడా ఇక్కడి నుంచి అక్కడి నుంచి రెగ్యులర్ టీమ్స్ ఉంటాయి, కొన్ని అప్పటి నుంచి ఉన్నాయి, టీడీపీ ఉన్నప్పటి నుంచి టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ అందరూ ముందే వెళ్ళిపోతారు. ముందే వెళ్ళిపోయి అక్కడ పెద్ద గుంపు తయారు చేసి ఊరోళ్ళనే కనపడకుండా చేస్తారు. ఆ ఊరోళ్ళు చాలా ఫీల్ అవుతారు దసరా పండుగప్పుడల్లా. అసలు మా ఊరోళ్ళు ఏంటారు, అంతా ఎక్కడెక్కడో usకొచ్చి ఈడొచ్చి పండుగ చేసుకుంటారు, మా ఊరోళ్ళనేమో ఇదో 2-3 ముందలు కూర్చోబెట్టుకుంటారు, తర్వాత వెనక పడేస్తారని. అట్లా ఆ ఊరు చాలా చిన్న విలేజే. వాళ్ళ మండల కేంద్రం ఉంటుంది, ఒంగూరు మండల కేంద్రం. ఒంగూరు మండల కేంద్రంలో అసలు ఏమీ ఉండవు. లాస్ట్కు ఒంగూరు మండల కేంద్రానికి వచ్చిన యూనియన్ బ్యాంక్ కూడా తీసుకుపోయి కొండారెడ్డిపల్లి పెట్టుకున్నారు. అక్కడికి వచ్చిన బ్యాంక్, అక్కడ ఒక బ్యాంక్ ఉంటుంది, చాలా పాత బ్యాంక్. ఆ ఒక్క బ్యాంకులనే 30,000 అకౌంట్స్ ఉంటాయంట ఒంగూరులో. ఇక్కడ ఎప్పటి నుంచో డిమాండ్ కూడా ఉంది, ఒంగూరులో ఒక బ్యాంక్ తీసుకురావాలి, ఇంకొక బ్యాంక్ ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంటే ఒక 15-20 ఏళ్ళకి డిమాండ్ ఉందట. ఆ డిమాండ్లో ఒక యూనియన్ బ్యాంక్ వస్తే ఆ యూనియన్ బ్యాంక్ తీసుకుపోయి కొండారెడ్డిపల్లి పెట్టుకున్నారు. ఇట్లా ఏమొచ్చినా సరే తీసుకుపోయి కొండారెడ్డిపల్లిలో పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అసలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా సోలార్ పైలట్ గ్రామం ఆ ఊరే, సోలార్ కుక్కర్లు ఆనే పంచారు.
ఇప్పుడు 100% సోలార్ విలేజ్ ఏంటంటే కొండారెడ్డిపల్లి అని చెప్తున్నారు రాష్ట్రంలో. అసలు రోడ్లు అక్కడ నుంచి హైవే నుంచి లోపలికి 6 ఫీట్ల రోడ్లు, 220 కోట్ల రూపాయల నిధులు, 220 crores, 200 ఒక్క ఊరికి డెవలప్మెంట్ కోసం. నేను రైల్వే గురించి రైల్వే వేరు, రైల్వేది 2500 కోట్ల ప్రాజెక్ట్ అంటది, అది మాట్లాడదాం మనం. ఒక్క ఊరికి 220 కోట్ల రూపాయల టెంటేటివ్ బడ్జెట్ అది, అంటే పెరగొచ్చు ఇంకా. ప్రస్తుతానికి 220 కోట్లు, వాళ్ళతో మాట్లాడితే అది 350 కోట్లు 400 కోట్ల దాకా పోవచ్చు అంటున్నారు. ఒక్క ఊరికి యావరేజ్గా 250 crores ఖర్చు పెడదాం అనుకున్నాం. ఒక్క ఊరికి 250 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు పాపం. ఒక్క మనిషికి, ఒక ఎమ్మెల్యేకు జస్ట్ 25 కోట్ల రూపాయలు, 25 crores, 25 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే మొత్తంలో 5 సంవత్సరాల గవర్నమెంట్లో, అంటే సంవత్సరానికి 5 కోట్లు కేటాయించండి మాకు. 5 కోట్లు కేటాయిస్తే సంవత్సరంలో 5 సంవత్సరాలకు 25 కోట్లు అవుతాయి. ఆ 25 కోట్లతోనే మేము అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, లేకపోతే మోరీలు, లేకపోతే నల్లలు, లేకపోతే ఇంకేదన్నా టెంపుల్స్కు అక్కడ ఇక్కడ గోడలు కట్టడము, స్కూళ్ళకు ప్రహారీ గోడలు కట్టడము, స్కూల్లో టాయిలెట్లు కట్టడము, ఇట్లాంటివి అన్నీ చేస్తాం మేము. జస్ట్ 25 కోట్లు ఏమని అడుగుతారు ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్యేలు. కానీ ఇక్కడ ఒక్క విలేజ్కు 220 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని ఇంకా 300 కోట్లు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అసలు ఎవరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ ఏరియా బాగా చేసుకుంటే సరిపోతుందా? ఏ ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి వాళ్ళ సొంతూరు ఎక్కడుందో అక్కడనే పోయి డబ్బులు ఖర్చు పెడతా, అక్కడనే నేను ఇల్లుకు డబ్బులు ఇస్తా, అక్కడ నేను సోలార్ పెట్టుకుంటా అంటే సరిపోతుందా? పక్కన వాళ్ళ సొంత మండలం ఒంగూరుకే దిక్కులేదు. అసలు మీకు అందరికి గుర్తుందో లేదో, నేను చదువుకున్న స్కూల్ అని చెప్పేసి తాండ్రా స్కూల్కి పోయినారు. వాళ్ళ అమ్మమ్మల ఊరు, రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మమ్మల ఊరు తాండ్రా. ఓ స్కూల్ చూపించిన, ఇక్కడనే చదువుకున్నా, ఈ స్కూల్కు 5 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఎప్పుడైనా తెలుసా? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో, ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మార్చో ఇప్పటిదాకా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ స్కూల్లో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు అట్లే ఉన్నాయి. అసలు రాష్ట్రమంతా అట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అసలు అవి ఏమీ పట్టించుకోకుండా కొండారెడ్డిపల్లికి చేయండి, కానీ కొండారెడ్డిపల్లితో పాటు మిగతా కూడా పట్టించుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ట్రైన్ తీసుకొస్తామన్నారు. నిజానికి నాగర్ కర్నూలు అచ్చంపేట నుంచి ట్రైన్ తీసుకుపోవాలి, ఒక రైల్వే లైన్ ఉండాలనే డిమాండ్ ఒక 25-30 సంవత్సరాల డిమాండ్ ఇది. చాలామంది ఎంపీలు అక్కడ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు చాలామంది హామీ ఇచ్చారు. ఏకంగా పార్టీలు మేనిఫెస్టోలు కూడా పెట్టినాయి, ఇక్కడ నుంచి మేము ట్రైన్ తీసుకొస్తాం. లేదు, అక్కడ మామ్నార్ నుంచి రైల్వే సర్వీస్ ఉంది, కానీ నాగర్ కర్నూలు నుంచి వనపర్తి ఏరియా నుంచి రైల్వే సర్వీస్ లేదు. వనపర్తి కొద్ది దూరంలో దొరుకుతుంది, నాగర్ కర్నూలు దగ్గర నుంచి లేదు, అసలు పోతే జడ్చర్లకు పోవాలి. కాబట్టి నాగర్ కర్నూలు నుంచి ఆ రూట్లో వేస్తామని చాలామంది ఎంపీలు చెప్పిండ్రు, గెలిచిండ్రు, ఓడిపోయినరు, చాలామంది చచ్చిపోయినరు కూడా ఎంపీలు. కానీ నాగర్ కర్నూలు నుంచి ఇప్పటిదాకా రైల్వే లైన్ రాలే. ఆ పాత డిమాండ్ దానికి 2000 కోట్ల రూపాయలు అవుతుందంట, జస్ట్ 100 కిలోమీటర్ లైన్ అంట అది. ఆ పాత రైల్వే లైను 100 కిలోమీటర్లు అయితే ఇది 126 కిలోమీటర్ల లైన్ పెరిగింది, 26 కిలోమీటర్లు. అది 2000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ అయితే ఇది 2500 కోట్ల ప్రాజెక్ట్. ఇప్పుడు భూసేకరణ చేయాలి. ఇప్పటికే అక్కడ వాళ్ళంతా చచ్చిపోతున్నారు ఈ రోడ్ల కోసం, ల్యాండ్ ఇచ్చి. మా ఊరికి ఇంత పెద్ద రోడ్ ఎందుకు? కొండారెడ్డిపల్లిలో అడుగుతున్నారు, మా ఊరికి ఇంత పెద్ద రోడ్ ఎందుకు, మా భూములన్నీ గుంజుకొని రోడ్లు ఎందుకు ఇస్తావు? ఇక తెలుసు కదా అక్కడ ఏం నడుస్తుందో. కాబట్టి ఇక రైతులు కొట్లాడి వదిలేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు రైల్వే లైన్ కోసం అక్కడ ఎక్కడెక్కడ భూమి పోతుందో ఇంకా అని మళ్ళీ ఒక భయం స్టార్ట్ అయింది అప్పుడే. కానీ దీని మీద మీ కామెంట్ చాలా ఇంపార్టెంట్. మీ గ్రామంలో ఏం సమస్యలు లేవా? మీ గ్రామానికి రోడ్డు ఉందా? మంచిగా రోడ్డు ఉందా? మంచిగా నల్లాలు ఉన్నాయా? మంచిగా మోరీలు ఉన్నాయా? వానలు వస్తే చాలా ఏరియాలకు రోడ్లు లేవు. ఇప్పుడు కూడా మంత్రి సీతక్క కాన్స్టిట్యున్సీలో బ్రిడ్జి కూలిపోయి ఈమె మంత్రి అయినాకనే కూలిపోయింది, ఇప్పటిదాకా గడలే. చాలా దగ్గర డెలివరీకి పోయే మహిళలు ఈ వానల వరదల దాని నుంచి నీళ్ళకెళ్ళి పోతున్నారు. అంబులెన్స్లో పోలేని ఊళ్ళు చాలా ఉన్నాయి, రోడ్లు లేని ఊళ్ళు చాలా ఉన్నాయి. మీ దగ్గర ఏ సమస్య ఉందో ఈ స్టోరీ కింద కామెంట్ చేయండి, అవి చదివి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.